స్వామి శరణం స్వాములందరికీ. హైదరాబాద్ నుంచి శబరిమల మహాపాదయాత్ర నేను పోయిన అంటే హైదరాబాద్ నుంచి నేను శబరిమల పోయి శబరిమల నుంచి ఇంటికి వచ్చినంత వరకు ఈ వీడియోలో ఏంటంటే ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు ఎంత అయినాయి అనే దాని గురించి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా పెడతా. స్కిప్ మాత్రం చేయకూడదు, ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు మీకు. ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు పెట్టాలి, ఇప్పుడు మనం పాదయాత్రలు ఎంత ఇవ్వాలి, ప్లస్ మన ఖర్చు ఎంత అవుతుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, అట్లా అంటే ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. లైక్ కొడితే ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారుగా, వాళ్ళకి వీడియో పోతూ ఉంటుంది. ఇంకోటి పాదయాత్ర పోదాం అనుకునే వాళ్ళకి ఇంకా అనుకుంటారు కదా, ఎవరొకరు ప్లాన్ వేసుకుంటుంటారు. ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ సంవత్సరం నేను పోవాలనుకుంటారు, వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఫస్ట్ షేర్ చేస్తే ఏమవుతుందంటే అర్థమవుతుంది. ఇంకో సన్నిధానంలో కూడా అయితే ఏరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు పాదయాత్ర పోతే ఏంటంటే మనకి అది అర్థమైపోతుంది. ఒక్కసారి జీవితంలో ఒక్కసారైనా పాదయాత్ర కంపల్సరీ చేయాలి. అది నేనైనా సరే, మీ గురుసమైనా సరే, మీ ఫస్ట్ సారి ఎవరైనా కన్నసమైన ఆఖరి మా డాడీ అయినా సరే కంపల్సరీ చేయాలని నేను అంటే, ఎందుకంటే అది అనుభవం చెప్పొద్దు, ఇంకా చెప్తే అర్థం కాదు, వస్తేనే అర్థమవుతుంది. అది నేను అంటుంది. వచ్చే సంవత్సరం నేను చెప్తున్నా కదా, ఎవరినో ఒక ఇద్దరిని మాత్రం నేను తీసుకోదాం అనుకుంటున్నా. నేను పోతే ఆ అయ్యప్ప స్వామి దయ ఉంటే తీసుకోతాడు మమ్మల్ని, మనం తీసుకోతాడు. నా ఎంబడి ఇంకా ఇద్దరిని తీసుకొచ్చేటట్టు కూడా చేస్తాడు. అంతా ఆ స్వామి అనుగ్రహం ఉండాలంతే. ముందుగా మనకు ఖర్చులు ఎట్లుంటాయంటే, పాదయాత్ర స్టార్ట్ అవుతున్నాం. పాదయాత్రలో మనం అయ్యాల్సిన అమౌంట్, మనకి పాదయాత్ర పోతున్నందుకు సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్రలో 2118 రూపీస్ ఇవ్వాలి. ఆ 2118 రూపీస్ ఎందుకంటే 1000 రూపీస్ ఏమో మనం జాయిన్ కానీ ఫస్ట్, 1000 రూపీస్ మనం జాయిన్ కానీ ఫస్ట్ పాదయాత్రలో సువర్ణభూమిలో జాయిన్ కానీ. సెకండ్ ఇంకా 1000 రూపీస్ ఉంటుంది చూసాం, అదే 1018 రూపీస్ ఏమో జాయిన్ కానీ. 1000 రూపీస్ ఏమో మన ఇన్సూరెన్స్, అంటే దారి మధ్యలో మనం పోతున్నాం అంటే అనుకొని ఏదైనా సంఘటన అయితే, అది కావద్దని అనుకుంటారు కానీ అయితే దానికి ఇన్సూరెన్స్ చేయించేస్తారు. ఫుల్ ఇన్సూరెన్స్ ఇంకా మనకు మొత్తం ఏమైనా సరే మొత్తం చూసుకునేటట్టు. ఈ ట్రస్ట్లో జాయిన్ అయితే ఏంటంటే మళ్ళీ దారి మధ్యలో మనకి కాకపోయినా సరే, ఇప్పుడు ప్రజెంట్ కాకుండా ఒక 2 సంవత్సరాల అయినా సరే మీకు ఏమైనా అయిందంటే, సువర్ణభూమి నుండే ఈ ప్లేస్మెంట్ చెప్తున్నాను నేను, ఏమైనా అయిందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు 2 ఇయర్స్ తర్వాత, నేను ఇప్పుడు 2 ఇయర్స్ నేను చేసిన, ఈ ఇయర్ నేను పోకుండా నాకు ఏమైందంటే అనుకుంటా నాకు కాలుకి లేకపోతే చేతికి ఏమో చిన్న ఫ్రాక్చర్ అయింది, మన దగ్గర అమౌంట్ లేదు. ఆ అమౌంట్ లేకపోయినా సరే మన సువర్ణభూమి ఏం చేస్తారంటే ఆ ట్రస్ట్లో నుంచి వచ్చిన అమౌంట్ ఉంటుంది చూసినా, దానిలో కొంచెం అంటే ఇప్పుడు ₹1,00,000 బిల్ ఏంటంటే మ్యాక్సిమం ఒక 20,000 30,000 వాళ్ళు సహాయం అయినంత వరకు చేస్తారు. మొత్తం చేయరు, ఎందుకంటే ఎవరిది వాళ్ళు మొత్తం చూసుకోవాలి. వాళ్ళంతా మాత్రం చేస్తున్నారంటే అర్థం చేసుకోండి, వాళ్ళంతా మాత్రం చేస్తున్నారంటే దాని అర్థం చేసుకోరి ఎట్లుంటుందో. అంటే వేరే పాదయాత్రల నుంచి మనకు తెలియదు, మా పాదయాత్ర గురించి నేను చెప్తున్నా. ఎట్లుంటుంది 2018 రూపీస్ సువర్ణభూమికి ఇచ్చేయాలి. దాని మధ్యలో మనకి ఇచ్చినాక నెక్స్ట్ మన ఖర్చులు డెకత్లాన్లో పోయి తెచ్చుకోవాలి. వేరే తెచ్చుకుంటే నాకు తెలియదు సేఫ్టీ అనేది ఎట్లుంటుందో, ఆ బట్ట ఎట్లుంటుందో అవన్నీ మనకు తెలియదు. ఎందుకంటే నేను డెకత్లాన్ లేకపోతే డిమార్ట్లో ఒక షార్ట్ కొనుక్కున్నా, ఏంటంటే తీసుకున్న 200కి అది ఆరదే. నేను చెప్తున్నా, నా అనుభవం బట్టి నేను చెప్తున్నా, డెకత్లాన్లో పోయి తీసుకుంటే ఈ షార్ట్ ఏంటంటే డబ్బులు ఆరిపోతుంది. షార్ట్ టీ అదే అండర్స్ ఇవన్నీ పోయి డెకత్లాన్లో తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. నేను చెప్తున్నా, మీకు సజెషన్ కూడా ఇస్తున్నా. దాంట్లో మ్యాక్సిమం డెకత్లాన్లో షార్ట్ ఒకటి 600 ఎంత ఉంటుంది, 600 షార్ట్స్ ఒక 3 తీసుకొని, టీ షర్ట్స్ ఒక 3 తీసుకొని, ఒక ఇన్నర్స్ ఏమో 4 తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. వెదర్ మనకు సహకరిస్తే 2 ఉంటే చాలు, వెదర్ సహకరించలేకపోతే 4 ఉన్నా సరిపోవు. అట్లా ఇవి డెకత్లాన్లో ఎంత అవుతుంది అంటే ఖర్చు ఒక 4,000 ఖర్చు అవుతుంది. ఫస్ట్ చూడండి 4,000 ఖర్చు అయిపోయింది. సెకండ్ 2,000 ప్లస్ 4,000 అంటే 6,000 దాకా అయిపోయింది ఇప్పటికి. మళ్ళీ ఇది అయిపోయాక చెప్పులు వేసుకునే వాళ్ళకేమో ఒక 2,000 ప్లస్ చేసుకోరి, ఎందుకంటే ఆన్నే డెకత్లాన్లో 2,000 పెట్టి శాండిల్స్ తీసుకోవాలి, మంచిగా ఉంటాయి క్వాలిటీ. పోయి వచ్చినాక మీరు వాడుకోవచ్చు, ఏం కాదు. వేసుకున్న వాళ్ళది ఏంటి అంటే ఇద్దరిది బడ్జెట్ ఉంటుంది. దీంట్లో 2,000 ప్లస్ చేసుకోవాలి, వాళ్ళకేమో 2,000, వాళ్ళకి 1,000 ప్లస్ చేసుకోవాలి. చెప్పులు వేసుకోవడం ఎట్లుంటుందంటే వాళ్ళకి 1,000 రూపీస్ కంటే ఎక్కువ ఏమవుతాయంటే, మర్చిపోయినా డెకత్లాన్లో వీడియో దొరుకుతాయి మీకు. నీలి క్యాప్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అవి. నీలి క్యాప్స్ ఎంత బాగుంటాయంటే, మన సజ్జ స్పోర్ట్స్ చూసినామా దానికన్నా దగ్గర బాగుంటాయి. ఇంకా సజ్జ స్పోర్ట్స్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ అంటారు. ఇంకా డెకత్లాన్ అంటే ఇక తీసుకుని డెకత్లాన్లో తీసేసుకోవాలండి అన్నట్టు నేను చెప్తాను. అదొక 1,200 700 ఒకటి ఉంటుంది, 700 ఒకటి ఉంటుంది, 1,200 ఒకటి ఉంటుంది. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అదొక 1,200 అవుతుంది. 1,000 వేసుకుందాం నార్మల్గా, 5,000 డెకత్లాన్లోనే అయిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ మనం బయటికి వచ్చి
రేడియం వాళ్ళు ఇస్తారు, మనం అనుకూలంగా అంటే మనకు అనుకూలంగా తీసుకోవాలంటే 100 రూపీస్ పెడితే మళ్ళీ రేడియం కూడా ఇస్తారు 100 రూపీస్. వాళ్ళు ఇచ్చే రేడియం ఎట్లుంటుంది అంటే కొంచెం చిట్ ప్లేస్ ఉంటుంది. గురుస్వామిలో నెక్స్ట్ ఇయర్ చేంజ్ ఇస్తున్నారు. ఒకవేళ చేంజ్ చేయకపోతే చెప్తున్నా 100 రూపీస్ రేడియంకి మళ్ళీ 100 రూపీస్ లెక్కనే వస్తుంది, అర్థమవుతుందా ఇది. మళ్ళీ సికింద్రాబాద్లో సజ్జో స్పోర్ట్స్ అని ఉంటుంది. ఆడ పోయి ఏం చేయాలంటే చెప్పులు వేసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే సేఫ్టీ పెట్టుకోవాలి అంతే. ఇంకా వేసుకున్నా వేసుకోకపోయినా కంపల్సరీ అవి పెట్టుకోవాలి. ఇవి నీలి క్యాప్స్, సారీ యాంక్లెట్స్ అంటారు అవి. అవి ఎంత, ఒక్కటి 200 ఎంత ఉంటుంది. అవి ఒక 4 తీసుకున్నా అంటే క్లియర్. ఇంకా ఎంత, 4 తీసుకుంటే ఎంత, 800. అవి తీసుకొని మన ఎవరైనా బ్యాగులు కుట్టేటోళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళ దగ్గరకు పోయి కింద బట్ట కుట్టియాలి. దాని కింద బ్యాగ్ క్లాత్ ఉంటుందా, దానికి యాంక్లెట్కి కిందికి. మా పాత వీడియోలో నువ్వు పోయి చూస్తే నీకు అర్థమవుతుంది. ఏది మన సేఫ్టీస్ వీడియోస్ చూస్తే మీకు కింద కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతా. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా కుట్టిపోయాలన్నట్లు చూపించి. అంటే మీకు వేసుకోమని చెప్తేనే నేనేమంటున్నా అంటే తీసుకొని పెట్టుకోరి, అది సేఫ్టీది అది ఒకటి. దీన్ని ఖర్చు చెప్తున్నా, అవి ఏదో దొరికితే ప్లస్ ఖర్చు కూడా చెప్తున్నారు, దీన్ని కవర్ అయిపోతాయి. కానీ డెకాథ్లాన్లో అవి సజ్జో స్పోర్ట్స్ నీలి క్యాప్ యాంక్లెట్స్ ఒక 800 తెచ్చుకోనికి, కుట్టిపోయానికి ఒక 800, 1600 ఇవి అయిపోయినాయా. చెప్పిన టార్చ్ లైట్ ఒక 200 టార్చ్ లైట్ తీసేసుకురంటే అయిపోతుంది. మంచిగా ఉంటుంది 200 లైట్ది. మన మెట్రోలో దొరుకుతుంది, గహాన్పాడ్ మెట్రోలో ఉంటుంది. మీకు దగ్గర ఏది ఉంటే అది తీసుకొని టార్చ్ లైట్ ఒక 200, 9,800 రూపీస్ ఈడికి అయిపోయింది. దాని తర్వాత ఈడికైతే మొత్తం క్లోజ్. ఇంకా మీరైతే బట్టలు అవన్నీ ఆల్రెడీ ఫస్టే ఉంటాయి. మీరు ఈ దాకా చెప్తున్నా, ఈ నుంచి మళ్ళీ మీరు పోయేటప్పుడు అవన్నీ కొనుక్కురు సేఫ్టీస్ అన్నీ అయిపోయినాయి, ఇంకేం లేవు. ఈ నుంచి మనం పాదయాత్ర స్టార్ట్ అవుతాం. పాదయాత్రలో మనకి ₹1 ఖర్చు కాదు. ఎందుకంటే నీ ఇష్టం, నువ్వు ఖర్చు చేసుకుంటా అంటే చేసుకో. నువ్వు ఏదో పోయేటప్పుడు బ్యానర్లు వేయించుకుంటా, వచ్చిన బ్యానర్లు వేయించుకుంటా అంటే అది నీ ఇష్టం. పాదయాత్ర ఖర్చు కాదు అది. పాదయాత్ర పోతున్నప్పుడు ఫుడ్కి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఉండడానికి ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. గుడిసాములు ఎప్పుడో ఒక్కసారి అడుగుతారు, ఏంది ఇప్పుడు పెద్ద షెడ్ తీసుకుంటారు. ఆ షెడ్లో ఏమైందంటే 350 మంది పడతలేదు, మళ్ళీ ఇంకో షెడ్ ఎక్స్ట్రా తీసుకుంటారు చూసినా. ఆ షెడ్కి ఒకవేళ ఎక్కువ అమౌంట్ అయిందంటే అందరు 100 రూపీస్ ఇట్లా ఏమంటారు అంతే. ఏదో ఎప్పుడో ఒకసారి అడుగుతారు, అది ఒక 500 సపరేట్ పెట్టుకుందాం. 9,500 అయిపోయింది వీడికి అంతే. ఎప్పుడో ఒకసారి ఆల్ ఓవర్ పాదయాత్ర మొత్తంలో 500 వేసుకుందాం అంతే, ఎక్కువ కాదు. 9,500 అయిపోయిందా. మనం ఈ 8 days పాదయాత్ర స్టార్ట్ కాకముందుకు పాదయాత్ర 37 days చేస్తాం కదా, దానికన్నా ముందు 8 రోజుల ముందే మనం మాలేస్తాం కదా. 8 రోజులు మనం ఉండే స్టే చేసే సన్నిధానం ఉందా, ఆ దానికి మనం ఖర్చేది 1,000 రూపీస్. ఎంత, 10,500 ఇన్నే అయిపోయింది. మనం డీసీఎంలో ఏనికి ₹1 వేయాల్సిన అవసరం లేదు, డీసీఎంలో తేనికి ₹1 వేయ అవసరం లేదు. ఆ నుంచి మనం బ్యాగ్లో ఇస్తాం కదా, అక్కడ నుంచి తీసుకొచ్చే అవసరం లేదు. ఈ నుంచి తీసుకుపోయి కూడా వాళ్ళు ₹1 తీసేసుకోరు, వాళ్ళు ఏం తీసుకోరు. వాళ్ళు తీసుకునేది ఇంతే, వాళ్ళు 2,018 రూపీసే తీసుకుంటారు. మనం ఎక్స్పెన్సెస్ చేసుకునేది ఎక్కువ ఉంది, అది చెప్తున్నాను నేను. దాని తర్వాత పాత్ర మధ్యలో మనకి ఎంత అన్న ఒక 2,500 మనకి ఎంత అవుతుంది. వాటర్ బాటిల్లకి ఇంకా కొబ్బరి ముండలు మనం అవి తాగుతాం కదా, ఒక 3,500 వేసుకుందాం. మళ్ళీ ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుందాం. 3,500 ఎంత అయింది, 10,500 ప్లస్ 3,500 14,000 అయిపోయింది. 14,000 దాని మధ్యలో మనకి ఏదో ఖర్చులు పడతాయి. ఎగ్జాంపుల్ మన ట్యాబ్లెట్స్ అన్నీ కలిపి ఒక 1,000 రూపీస్ వేసుకుందాం. ట్యాబ్లెట్స్ ఎమర్జెన్సీ కదా, ఆ 1,000 రూపీస్ పెట్టి ట్యాబ్లెట్స్ తీసుకుంటాం అనుకో, 15,000 పాదయాత్ర అయిపోయింది. ఐడికి ఖాళీ సగమే అయిపోయింది. ఇంకా ఉంది అని చెప్తున్నా ఏంటండి. 15,000 అయిపోయింది ఆడికి. మధ్యలో పోయినాక మనకి మీరు అక్కడెక్కడన్నా గుడికి పోతా అంటే అది మీ ఇష్టం, అది మీ ఇష్టం, అది ఏం లేదు. మా పాదయాత్ర మేము జోగులాంబ పోతాం, మధ్యలో మళ్ళీ పళని పోతాం. అవన్నీ ఖర్చు మనం చెప్పొద్దు, పాదయాత్ర పోయేది ఖర్చు చెప్తున్నాను నేను. 15,000 ఇటు దాకా అయిపోయింది. ఇంకా ముంగడిపోతున్నప్పుడు మనకి ఏంటంటే ఇరుముడి గురించి అడుగుతారు అమౌంట్. ఇరుముడికి ఎంత అడుగుతారు, 500 కంటే ₹1 ఎక్కువ కూడా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు అందరితో పాటు తెస్తారు. నీ ఇరుముడి బ్యాగ్ ఉన్నా సరే అది సంబంధం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నీ ఒక్కనికి ఇరుముడి ఉంది, వానికి ఇరుముడి లేదు అంటే 350 మందికి నీకు ఇది ఉంది నాకు అది ఉంది అని గుర్తుంటూ పెట్టుకుంటారు వాళ్ళు. ప్రతి ఒక్కటి పెట్టుకోరు కదా. అందుకని 350 మందికి నీకు ఇరుముడి బ్యాగ్ ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు. ఇరుముడి బ్యాగు, దానికి సంబంధించిన వస్తువులు, కొబ్బరికాయలు అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. 500 ఇస్తే ఎవరు గురుస్వాములు అంట అందరు కలిసి చేస్తారు. దానికి 500 అయిపోయిందా, కావచ్చు 15,500 అయిపోయింది వీడికి. మళ్ళీ దాని మధ్యలో మనం ఇరుముడి కింద ఉంటుంది, తవ్వాలి ఉంటుంది చూసాం.
అదే 500 ఎంత అయింది, 16,000 అయిపోయింది. 2 కింద తవాలు తెచ్చుకోవాలి కదా, నువ్వు ఈ నుంచి మూసుకోలేవు కదా, అన్నీ మర్చిపోతూ నువ్వు అనుకుంటావు అన్నీ తీసుకోతావు అని, పాత తీసుకోతావు నువ్వు అనుకుంటావు, అనుకోలేవు నువ్వు. ఆడిపోయినాక అన్నీ అదికొస్తే పాత మన ఇంటికి ఉంటే తెచ్చుకోవచ్చు కానీ అదొక 500 ఎంత అయింది, 16,000 అయిపోయింది వీటికి. మళ్ళీ శబరిమల పోతాం అయిపోయింది. గురుస్వామి మనం పాదయాత్ర పెట్టేది 2,118 రూపీస్ ఒకటి, 500 మన గురించి అది కూడా 2,018 రూపీసే పాదయాత్రకి ఇవ్వాల్సింది. మనకి ఎక్స్పెన్సెస్ అయ్యి ఇవి నేను చెప్పినాయి, దాని మొదలు ఇవన్నీ చెప్తున్నా అవన్నీ అయితే. మళ్ళా శబరిమల పోతాం, శబరిమల పోయాక మన ఖర్చు మన ఇష్టం. సత్రంలో వాళ్ళకి సంబంధం ఉండదు సత్రంలో, ఎందుకంటే ఎవరు ఏ హోటల్లో ఉండొచ్చు, అది మీ ఇష్టం. సత్రంలో 100 రూపీస్ అవుతుంది ఫుడ్కి, మధ్యాహ్నం సాయంత్రం. మళ్ళీ 500 అయిపోయింది, 17,000 అయిపోయింది వీడికి. దాని తర్వాత నెక్స్ట్ డే మనకి డైరెక్ట్ శబరిమల వెళ్ళిపోతాం. శబరిమల దర్శనం అయిపోయాక నెయ్యాభిషేకంకి ఏమంటే ఇప్పనికి పైసలు తీసుకోరు, ఏం తీసుకోరు. నెయ్యాభిషేకం చేసి ఒక క్యాన్ తెచ్చుకోమంటారు వాళ్ళే, మళ్ళీ అది 100 రూపీస్, 17,100 ఈడికి అయిపోయింది. క్యాన్ అంటే నెయ్యి అభిషేకం చేసుకున్న తర్వాత ఒక క్యాన్ నీకు ఓషియా కానీ దానికి 17,100 అయిపోయింది వీడికి. దాని తర్వాత మీరు ప్రసాదం డబ్బులు తెచ్చుకోరు, ఒకటి 10 తెచ్చుకుంటారు, 15 తెచ్చుకుంటారు. 10 తెచ్చుకున్న వాళ్ళకి 1,000 రూపాయలు, 18,000, ఒక 100 అయిపోయింది వీడికి. దాని తర్వాత మేము రిటర్న్ జర్నీ నీ ఇష్టం, మనకు సంబంధం లేదు. ఒక్కసారి నెయ్యాభిషేకం అయిపోయాక గురుస్వామి కాలు మొక్కేసి ఫోటో దిగేసి అయిపోయంగానే సంబంధం ఉండదు, ఎందుకంటే ఆడదాకా గురుస్వామి తీసుకునేంత బాధ్యత అయిపోయింది. దాని నుంచి మీరు రిటర్న్ వచ్చేటప్పుడు దానికి ఎంత అవుతుంది అంటే, ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ 1 మంత్ ముందే బుక్ చేసుకుంటారు, వాళ్ళకేమో 5,000 అయిపోతుంది. కాదు వాళ్ళు ట్రైన్ బుక్ చేసుకుని ఉంటారు, వాళ్ళకి 1,000 రూపీస్లో అయిపోతుంది. ఎవరికి ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కార్ ఉంది, మాది కార్ ఉంది, మాకేం కార్కి 4,000 కార్కి, 4,000 + 1 5,000 కార్కేని, మొత్తం 5,000 అంటే ఇది 18,000 + 5,000 23,000 అయింది కార్కి. మాకు రిటర్న్ అయిస్తున్నాను చెప్తున్నా. వేరే వాళ్ళకేమో ఇంకా బడ్జెట్ ఇంత అవుతుంది, నాకు మాత్రం అయింది బడ్జెట్ 23,000. కొంతమందికి ఫ్లైట్ వెళ్ళి ఉంటారు, ట్రైన్కి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 90,000 అవుతుంది. ఇప్పుడు ఇంకెవరు ఫ్లైట్ వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 25,000 దాకా అవుతుంది. అసలు నార్మల్గా మ్యాక్సిమం అమౌంట్ మాత్రం మనం చేసుకునే ఖర్చు పాదయాత్రలు మాత్రం ₹1 వాళ్ళు తీసుకోరు. వాళ్ళు 2,118 రూపాయలు తీసుకుంటారు, అది మన కోసమే. ఇంకోటి 500 తీసుకుంటారు ఈ ముడికి, అదొకది. 2,100 + 500 ప్లస్ మన స్టే చేయడానికి ఎప్పుడో ఒకసారి 100 రూపీస్ అడుగుతారు చూసినా, అది 500 లెక్కేసుకుందాం. మొత్తం 3,118 రూపాయలు పాదయాత్రకి తీసుకుంటారు. మిగతా ఖర్చు అంతా మనదే, అంటే మనం ఎక్స్పెన్స్ తీసుకున్న ఖర్చు మనది, వాళ్ళది కాదు. ఓకేనా? పాదయాత్ర రావాలనుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరు చెప్తున్నా మ్యాక్సిమం 25,000 పెట్టుకోవాలి. 25,000లో కూడా పాదయాత్ర మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇదే మన వీడియో. మళ్ళీ పాదయాత్ర పోయేటప్పుడు నాకు పాంప్లెట్ వస్తుంది, అప్పుడు మీ అందరికీ పోస్ట్ చేస్తా పాదయాత్ర ఎట్లా రావాలి, అది ఎట్లా వస్తుంది అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ వస్తుంటాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేసి ఫాలో చేయండి. ఫాలో చేస్తే ఏమవుతా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, వాళ్ళకి ఏ వీడియో అనేది పోతా ఉంటుంది. ఇంకోటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వాలి, అఖిల్ మోటో అడ్వెంచర్ అని ఉంటుంది. ఇంకా త్వరగా అప్డేట్ అవుతూ ఉంటుంది. మన దీని కూడా దబ్బున అప్డేట్ చేస్తుంటాయి, ఎందుకంటే చిన్న షార్ట్ వీడియో దబ్బున ఒక 30 సెకండ్స్లో ఎడిట్ చేసి పెట్టేస్తూ ఉంటా. స్వామి శరణమయ్యప్ప.